నమస్కారం. నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనగానే గుర్తొచ్చేది రెండు పండుగలు అంగరంగ వైభవంగా. మొదటిది బోనాలు, రెండవది మనందరికి తెలిసిందే బతుకమ్మ. అలాగే ఈరోజు ఆషాఢ మాసం వచ్చింది అనగానే బోనాలు ఆరంభం అవుతుంది అనేది ఒక సూచిక, ఒక ఆరంభం అని మనకు అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ రోజు అమ్మవారికి నైవేద్యం ఇవ్వడానికి బోనాల రూపంలో సమర్పించడం, ఈ రోజు మన మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలు సమర్పించడం, మరియు అంతేకాకుండా డప్పులు మరియు డోలాలతోని ఈ రోజు అమ్మవారికి నైవేద్యం ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం నేడు మన సాంప్రదాయాలకు, సాంస్కృతికి, పద్ధతులకు, ఆచారాలకు, వైభవానికి నిలువెత్తు నిదర్శనమే మన తెలంగాణ అని. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కూడా అంగరంగ వైభవంగా ఈ రోజు ఉజ్జాయిని మహంకాళి వేడుకలను అద్భుతంగా దేశానికే ఆదర్శంగా వచ్చే విధంగా ఈ రోజు ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనందరికి తెలిసిందే ఈ రోజు ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా తెలంగాణలో ముఖ్యంగా అమ్మవారికి కోరుకున్నది ఏంటంటే బీసీ రిజర్వేషన్లు 42% అమలుకు ఈ రోజు ఆర్డినెన్స్ ఇచ్చింది, అది అప్రూవల్ జరగాలి. బీసీలకు అన్ని వైపులా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.